రైతుల అరెస్టులను ఖండిస్తున్న సందర్భంలో అధికారులపై దాడి గురించి వాళ్ళ అభిప్రాయము స్పష్టంగా ఈటెల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, డికే అరుణ గారు కావచ్చు, అధికారులపై దాడి జరిగిన అంశం మీద కూడా వాళ్ళ స్టాండ్ ఏదో చెప్పమని కోరుతా ఉన్నాం. ఊరికేనే రైతుల మీద ముసలి కన్నీరు గార్చేటువంటి పరిస్థితి కాదు. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వాన్ని ముందు నుంచి చెప్తా ఉన్నాం. నిరంకుశతకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి మేము డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తాం. నిరసనలు చెప్పుకునే హక్కు ఉంది. ధర్నా చౌక్ కూడా వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లు ఏ ప్రొటెస్ట్ అడిగినా కూడా మేము పర్మిషన్ ఇవ్వకుండా లేనేలేదు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రతి అంశం మీద ప్రొటెస్ట్ చెప్పుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి న్యాయస్థానంలో పోయే హక్కు ఉన్నది. కానీ ఇదే సందర్భంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు కూడా సూచన ఆదేశాలు, ఎక్కడైనా నిరసనలకు అవకాశం ఇవ్వండి, కానీ పరిధి దాటి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా పోలీస్ అంటే కడక్ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్తో పాటుగా కడక్ పోలీస్ ఉండే విధంగా వ్యవహారం చేయాలి. ఇట్ మీన్స్ మేము డెమోక్రసీకి నియంతృత్వంగా ఆపేటువంటి ఆలోచన లేదు. కానీ చట్టం తన పని మీద మేము చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామని కూడా చూస్తూ ఊరుకోవడానికి వీళ్ళదైన మాట కోరుతారు. దయచేసి ఇది ఇంపార్టెంట్. బీజేపీకి సంబంధించిన వాళ్ళు స్పష్టంగా సమయం చెప్తున్నాం. తర్వాత కేటీఆర్ గారు అధికారుల దాడిని ఖండించకపోగా సురేష్ మా పార్టీోడే, ఏం చేస్తారు చేయండి అంటున్నాడు. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? 10 సంవత్సరాలు పరిపాలించి మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మీ టర్ముల లాఠీల బట్టి కొట్లాడుతుంటే కూడా దెబ్బలు తిన్నాం తప్ప ఎన్నడూ మేము మళ్ళీ ఎదురు తిరిగి కట్టబట్టి ఎవరిని కొట్టింది లేదు. అది మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక వందల అంశాలు ఇంక్లూడింగ్ ఇవాళ మీరు చెప్తున్న ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కావచ్చు. ప్రజాస్వామ్య విశ్వాసం ఉన్నది కాబట్టి మేము నిరసనలో, న్యాయస్థానాల్లో, ప్రజా వ్యవస్థకు సంబంధించినటువంటి మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేసినాం కదా. ఇవాళ మీరు ఎందుకు ఇంత తొందరగా చట్టాలు చేతిలోకి తీసుకొని దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇటువంటి పరిస్థితి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అడుగుతాను. ఇవాళ మావాడు ఏం చేస్తారంటే ఏం చేస్తారు? మేము వీధి రౌడీలే కాదు, పోలీసులు, చట్టము, దాని వ్యవస్థ దాని పని చేసుకుంటూ అవుతుంది. పైగా అరెస్టుల గురించి రైతుల మీద ముసలి కన్నీరు కారుతారు. వాళ్ళు ప్రొవోక్ చేసింది పోయి, దానికి సంబంధించి బాధ్యత వహించాల్సింది పోయి, ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు చర్చలు చేద్దాం. అరే ఒకవేళ ఆ కొడంగల్కి సంబంధించిన అక్కడ పెట్టేటువంటి పరిశ్రమకు సంబంధించి ఏదైనా అభ్యంతరం ఉంటే కేంద్రంలో అధికారంలో పార్టీ ఎంపీగా డికే అరుణ గారు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉండే. ఎన్నో అంశం గురించి మాట్లాడలే. ఇలా మాట్లాడి మా అధికారుల దాడిని వారు సమర్థించినట్టు మాట్లాడితే కేంద్రంలో డిఓపిటి అధికారులు ఇలా చేష్టలు గమనించే అధికారులు ఇటువంటి నాయకుల పట్ల డిఓపిటికి చెప్పాల్సిన అవసరం అక్కడ పడేటువంటి కేంద్ర ప్రభుత్వాలు చూసేటువంటి శాఖ వాళ్ళు గమనించాలి వీళ్ళ మాటల్ని. కాబట్టి ఒకటే అంశం, శాంతి భద్రతలకు భంగం కలగనంతసేపు ఏ నిరసనలైనా మాకే అభ్యంతరం లేదు ప్రభుత్వానికి. శాంతి భద్రతకు నిరసన కలిగిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి. డిప్యూటీ సీఎం గారు, మొత్తం ఎన్ని ఎకరాలు తీసుకోవాలనే ప్లాన్ ఉంది ఈ ఫార్మాసిటీ? ఐ మేకింగ్ ఇట్ వన్స్ అగైన్ క్లియర్ రాహుల్ గారు, ఇది నాట్ ఓన్లీ ఫార్మాసిటీ, ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ పార్క్. అక్కడ రకరకాల పరిశ్రమలు ఎవరెవరైతే ముందుకు వచ్చి రాష్ట్రంలో పెట్టడానికి